నమస్తే అండి. ఈరోజు అయితే నేను గార్డెన్లోకి వచ్చాను కదండి. మొన్న మీకు జామ మొక్క చూపించాను కదా, అయితే మనం జామ మొక్క మన వీడియోలో పెట్టాను కదా, అదైతే మొలయలేదు. ఈరోజు అయితే మొలేద్దామనేసి నేను పసుపులది ఉంటుంది కదా, పేడ అయ్యి నేను తెచ్చుకున్నాను, పసుపులు ఏరేదండి. అలాగే కొంచెం ఇసుక కూడా కలుపుతున్నాను, ఇసుక కూడా నేను తెచ్చుకున్నాను. అలాగే కొంచెం మట్టి తెచ్చుకున్నాను. ఈ మూడు మనం ఎలా కలపాలో మీకు చూపుతాను. ముందర మనం మట్టి ఉంది కదా, ఇసుక మీద వేసేసుకోవచ్చు. మనం ముందుగా ఇసుకలో వేసేసుకోవాలి. ముందు ఇలా వేసుకుంటే మనం ఈ మూడు కలిపితే, అలాగే కొంచెం మీ దగ్గర యాప్ పిండి ఉన్న యాప్ పొడి కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం పసుపుది ఉంది కదా, మనం ఈ మట్టిలోనే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మట్టి ఇసుక పేడేసాం కదా, ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. దీంట్లోనే మీ దగ్గర యాప్ పొడి ఉంటుంది కదా, యాప్ పొడి కూడా వేసండి. ఏమన్నా దీంట్లోని మంకీ పాక్స్ అయ్యి రావచ్చు మొక్క, కాబట్టి కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మనం కలిపేసుకుందాం. నేనైతే 10 లీటర్లు అయితే బకెట్ అయితే తీసుకున్నానండి. చాలా పెద్ద బకెట్ తీసుకున్నాను, ఎందుకంటే జామకాయ మొక్క కదా, జామ మొక్క గురించి. ముందర దీంట్లో మనం ఏమేద్దామంటే, నేనైతే కొబ్బరి డొక్కలు ఉంటాయి కదా, అదైతే పెడుతున్నానండి. డొక్క అయితే నేను పెట్టేశాను. ఇప్పుడు మనం మట్టి కూడా వేసేసుకుందామండి. దీంట్లోని మట్టి వేసేసుకుందాం. మీరు ఇలా మొక్కలు అయితే ఇలా కప్పెట్టండి, చాలా బాగా బతుకుతాయి. మట్టి కూడా వేసేద్దాం మనం. చూసారా, పెద్ద బకెట్ నేను తీసుకున్నాను. అయితే చాలా వరకు వేస్తాను, నేనైతే చాలా వరకు మట్టి వేస్తాను. ఇప్పుడు మనం మొక్కని కప్పెడదాం. జామ మొక్క అయితే మనం కవర్లో తీసిన ఇప్పుడే చూసారా, మొక్క అయితే చూసి చాలా చిన్నగా ఉంది. కాయలు అయితే భలే ఉన్నాయండి. కాయలు అయితే చూసారా ఉన్నాయి. కాయలు ఉన్నాయండి. దీనికి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, అందుకు నేను బకెట్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం మొలేసేద్దాం. మనం దీంట్లో పెట్టేస్తున్నామండి మొక్కని. ఎట్టి చుట్టూరు మట్టి గోలా తీసుకోమని చెప్పాను కదా అండి. చూసారా, ఇప్పుడు మొక్క పెట్టేసాం కదా, చుట్టూరు మనం మట్టి వేసేద్దాం. దీనికి చుట్టూరు వేసేసుకోవాలి మనం మొక్క చుట్టూరుని. ఇలా చేసుకోండి, మొక్కలు చాలా బాగా బతుకుతాయి మనకి. మా బాబా అయితే మట్టి అంతా వేస్తాడు. మొత్తం ఇది ఎర్ర జాంకాయ అండి, ఇది గుత్తులు గుత్తులు కాస్తుందని నర్సరీలో అయితే నేను తెచ్చి మరి మొలేసాం కదా, తర్వాత ఎలా కాస్తుందని. మొక్క అయితే మొలేస్తాం కదండి, కొంచెం నీళ్ళు కూడా వేద్దాం మనం. చూసారా, కాయలు కనబడుతుందా మీకు? 2 కాయలు అయితే ఉన్నాయి. మరి మొక్క ఎలా గ్రోత్ అవుతుంది అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతానండి. ఇప్పుడు మట్టికి బాగానే ఉంది, తెచ్చిన నుంచి బాగానే ఉంది, డల్ ఏం అవ్వలేదు. మనం కొంచెం వాటర్ అవి వేస్తుంటే బాగానే ఉంది. ఇప్పుడు మట్టికి కుండీలో మార్చాను కదా, ఎలా ఉంటుంది అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలాంటివి చూపిస్తాను. మా ఛానల్ కొంచెం ఫాలో అవుతుంది. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.